श्रीशैलेशदयापात्रं धीभक्त्यादिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिम् यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुग्म व्यामोहतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणं शरणं प्रपद्ये। శ్రీ వైష్ణవ గురు పరంపర అనే విషయాన్ని మనం కొన్ని నెలలుగా తెలుసుకుంటూ వస్తున్నాము. శ్రీ వైష్ణవ గురు పరంపరలో అతి ముఖ్యమైన భాగాన్ని కలిగిన వారు మన రామానుజుల వారు. వారి చరిత్రను ఆరాయిరపడి గురు పరంపర ప్రభావం అనే గ్రంథంలో ఉన్నట్లుగా అనుభవిస్తూ వస్తున్నాం మనం. చివరిగా రామానుజుల వారు దేవపెరుమాళ్ అంటే వరదరాజస్వామి వారి దివ్యమహిషి అయిన పెరుందేవి తాయార్ వారి అనుగ్రహము చేత ఎలాగో తప్పి కాంచీపురానికి చేరుకున్నారు అని చూశాం. ప్రాణాపాయంలో నుంచి తప్పించుకున్నారు రామానుజులు. దాని తరువాత మళ్ళీ యాదవ ప్రకాశుని వద్ద ఉంటూ విద్యాభ్యాసం చేస్తూ ఉండగా మరొక వేదవాక్య విచారం వచ్చింది. వచ్చిన సందర్భంలో మళ్ళీ రామానుజుల వారు వేరొక రకంగా ఆ వాక్యానికి అర్థము తెలిపారు. ఆ యాదవ ప్రకాశుడు చాలా కోపించి ఇకపై నా వద్ద మీరు అధ్యయనం చేయకూడదు అని చెప్పేసరికి రామానుజుల వారు కూడా మంచి అవకాశం దొరికింది సరే అని బయటకు వచ్చేశారు. వాళ్ళ అమ్మగారిని అడిగితే మంచిదైంది, నువ్వు కాంచీపూర్ణ స్వామిని ఆశ్రయించి వారేం చెబుతున్నారో దాన్ని బట్టి నడుచుకో అని చెప్పేసరికి వారు వెళ్ళి కాంచీపూర్ణ స్వామిని అడిగారు, ఏం చేయాలండి అని. వారు అన్నారంట, మీరు ముందులాగా వరదరాజస్వామికి ఆ బావిలో నుంచి తీర్థ కైంకర్యం చేస్తూ ఉండండి. బావిలో నుంచి తీర్థం తీసుకొని వచ్చి వారి కైంకర్యం చేస్తూ ఉండండి అని కాంచీపూర్ణ స్వామి ఆజ్ఞాపించారు. అలా రామానుజుల వారు ఉంటున్నారు. ఒక పక్క యామునాచార్యుల వారి విగ్రహంలో, దివ్యమంగళ విగ్రహంలో కొన్ని అసౌకర్యాలు, అంటే వారి ఆరోగ్యం చాలా తగ్గుతూ వస్తోంది అన్నమాట, క్షీణిస్తూ వస్తోంది. అటువంటి సందర్భంలో యామునాచార్యుల వారు రామానుజుల వారు యాదవ ప్రకాశుని విడిచిపెట్టి వచ్చేశారు అనే మాటను విన్నారు. విని తమ శిష్యుల్లో ప్రధానులైన మహాపూర్ణ స్వామిని రామానుజుల వారిని తీసుకురమ్మని పంపించారన్నమాట. ఈ విషయం దాకా ముందే మనం చూసాము. మధ్యలో కొన్ని విషయాలు చాలా విలక్షణంగా ఉంటాయి. వాటి గురించి ముందే మనం చర్చించుకొని ఉండాలి. కానీ దాసుడు చివరి కాలక్షేపంలో అంతగా సమయం లేకపోవడం చేత చెప్పలేకపోయాను. ఆ విషయాలను మొదట ఇక్కడ చెప్పేసి దాని తరువాత ఈ కథలో పైన జరిగేదేంటి అనే విషయాన్ని తెలుపుతాను. మన యామునాచార్యుల వారికి ఆరోగ్యం క్షీణించింది అని చెప్పాను. ఆ సందర్భంలో చాలామంది వారి శిష్యులందరూ కూడా స్వామి వద్దకు వచ్చి, స్వామికి ఇది చివరి కాలం కాబట్టి వారి వద్ద ఎన్ని అర్థములను తెలుసుకుంటే అంత మంచిది అనే ప్రయత్నంలో వారిని చాలా విషయాలు అడిగారు. మాకు హితం ఏంటి, నిజమైన హితం ఏంటి, మీరు ఉపదేశించాలి అన్నట్లుగా చాలామంది అడిగారు. అక్కడ ముఖ్యముగా ఉండేవారెవరు అంటే తిరుకోష్టియూరు నంబి గోష్ఠీ పూర్ణాచార్యులు, పెరియ నంబి మహాపూర్ణ స్వామి, ఇటువంటి వారు యామునాచార్యుల వారి శిష్యుల్లో ప్రధానులు. వారి గురించి రామానుజుల వారి చరిత్రలో వచ్చే కాలక్షేపాలు విస్తృతంగా చూడబోతున్నాం. వాళ్ళందరూ కూడా యామునాచార్య స్వామి వద్ద వచ్చి, స్వామి మాకు హితం ఏంటి,
మాకు రక్షకముగా ఉండే అర్థాలు ఏంటి మీరు తెలపాలి అని అడిగేసరికి అప్పుడు వారు చాలా అందంగా ఒక మాట అన్నారు. వారు ఏమన్నారు అంటే, మనందరికీ కూడా మనందరికీ కూడా ప్రాణస్థానం ఏంటి అంటే మన రంగనాథ స్వామి. మన రంగనాథ స్వామి వేంచేస్తున్నారు. వారు వేంచేస్తున్నటువంటి ఆ ప్రదేశము, ఆ స్వామి వారే మనకు ప్రాణస్థానం. అటువంటి వారు మన రంగనాథ స్వామి. వారే మనకు ఉపాయము, ఉపేయము అనే దృఢ విశ్వాసం ఉండాలి అనే విషయాన్ని చెప్పారు. అది మాత్రం కాదు, ఇప్పుడు భగవంతుణ్ణి మాత్రం పట్టుకుంటే చాలదు. ఆ భగవంతుణ్ణి సర్వస్వముగా భావించేటువంటి భక్తులను మనము అదే ముఖ్యత్వంతో చూడాలి. అలా కాకపోతే భగవంతుని కన్నా పెద్దవారు అనే భావనతో చూడాలి. ఆ రంగనాథ స్వామి మనకు సర్వస్వము. ఆ రంగనాథ స్వామిని సర్వస్వముగా భావించే మన తిరుప్పానాళ్వారు మొదలగు దివ్య సూర్యులు ఉన్నారు. అక్కడ మన పెరియ పెరుమాళ్ రంగనాథ స్వామి అంటే వెంటనే అక్కడ గుర్తొచ్చేది ఎవరు అంటే తిరుప్పానాళ్వార్. తిరుప్పానాళ్వార్ అంత బాగా రంగనాథ స్వామిని అనుభవించి ఆ రంగనాథ స్వామితో వారి దివ్యమంగళ విగ్రహంతో ఏకీభవించారు కదా. మనం ముందే చూసాం ఆ చరిత్రను. అటువంటి ఆ తిరుప్పానాళ్వార్ వారు అక్కడే వేంచేసి ఉన్నారు, అంటే రంగనాథ స్వామి వద్దే వేంచేసి ఉన్నారు. అటువంటి వారిని మీరు ఎప్పుడు అనుభవిస్తూ వారినే రక్షకులుగా భావిస్తూ ఉండాలి అని ఇలా ఎన్నో హితములను చెబుతూ వచ్చారు. ముఖ్యముగా ఆళవందాల స్వామి తమ శిష్యులు వీళ్లకు ఏ గతి లేకుండా ఉండకూడదు అని చూసి తమ శిష్యుల్లో ప్రధానులైన ఆళ్వార్ తిరువరంగ పెరుమాళ్ అరయ్యర్ అనే స్వామి, వారి గురించి ముందే ప్రస్తావం వచ్చింది. వారే తిరువనంతపురానికి వెళ్ళమన్నారు కదా. నడమినో నమర్హళుళ్ళి అని యామునాచార్యుల వారికి తెలిపేసరికి వారు వెళ్ళారు. ఆ ఆళ్వార్ తిరువరంగ పెరుమాళ్ అరయ్యర్ అనే స్వామి వారు చాలా ప్రధానులు కాబట్టి మిగతా శిష్యులందరినీ, అంటే పెరి నంబి కానీ తిరుకోష్టిరు నంబి కానీ వీళ్ళందరినీ కూడా మీరు వారిని పట్టుకోండి, వారిని ఆశ్రయించి ఉండండి అనే విషయాన్ని తెలిపారు. ఎందుకు చెప్తున్నానంటే ఒక ఆచార్యులు తమ పరమపదించిన తమ తర్వాత ఎవరు ఏ పని చేయాలి అనేదాన్ని నియమించి వెళ్ళాలండి. కొన్నిసార్లు ఏమవుతుంది, పెద్ద ఆచార్యులు ఉంటారు, వాళ్ళ తరువాత వాళ్ళు చేసిన కైంకర్యాన్ని కొనసాగించేవారు ఎవరు ఉండరు, వాళ్ళు నియమించకుండానే వెళ్ళిపోతారు. అలా కాదు. యామునాచార్యుల వారు రామానుజుల చరిత్ర కూడా తర్వాత చూడబోతున్నాము. యామునాచార్యుల వారు ఏమంటారంటే, నా తరువాత వీరిని మీరు ఆశ్రయించి వారిని సర్వస్వముగా భావిస్తూ ఉండాలి అనే ఒక మాటను చెప్పారన్నమాట. ఇక్కడ ఆళవందారు స్వామి తమ శిష్యులకు మరొక ముఖ్యమైన అర్థాన్ని చెప్పారండి. వారేమన్నారు అంటే, మనం అందరము ప్రపన్నులము, శరణాగతులము. శరణాగతి అంటే భగవంతుణ్ణి ఉపాయముగా ఉపేయముగా భావించే వాళ్ళం కదా. అటువంటి ప్రపన్నులు, శరణాగతులు రెండు విషయాల గురించి అసలు బెంగపెట్టుకోకూడదు, బాధపడకూడదు, ఆలోచించకూడదంట. ఏంటండి ఆ రెండు విషయాలు అంటే ఆత్మయాత్ర, దేహయాత్ర. ఏంటండి ఆత్మయాత్ర, దేహయాత్ర. అదేంటండి దేహయాత్ర అంటే ఏంటి? మనకో దేహం ఇప్పుడు ఉంది, ఈ దేహము ఇంకొన్నేళ్లు బతుకుతుంది. ఇది ఎలా బతుకుతుంది, ఎలా సో ఒక ప్రపన్నుడైన వాడు ఆత్మయాత్ర, దేహయాత్ర వీటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, చింతించాల్సిన అవసరం లేదు. దేహయాత్ర అంటే ఏంటి? ఈ దేహం మనకుంది, ఈ దేహంతో మనం ఇంకా ఎన్నో ఏళ్ళు గడపాలి కదా. ఈ దేహము యొక్క యాత్ర అంటే ఇప్పుడు ఈ కాలంలో ఉన్నామా? ఈ దేహానికి ఒక మరణకాలం, మృత్యుకాలం ఉంటుందా? ఇక్కడి నుంచి అక్కడ దాకా కాలంలో ప్రయాణించటం, అదే దేహయాత్ర అంటే. అప్పుడు అయ్యో నేను బాగుంటానా, సుఖంగా ఉంటానా, చివరి దాకా నన్ను కాపాడేవాళ్ళు ఎవరైనా పక్కనే ఉంటారా,
అని ఈ విషయాలు దేహయాత్ర గురించి ఆలోచించడం అంటే అదే అండి. ఈ దేహము సుఖంగా ఉంటుందా, సుఖంగా దీని యొక్క కాలము గడుస్తుందా అని ఆలోచిస్తే దేని గురించి ఆలోచిస్తున్నాం మనం? దేహయాత్ర గురించి ఆలోచిస్తున్నాము. అది కాకుండా మరొకటి ఉంటుందంటే అదేంటి? ఆత్మయాత్ర. ఆత్మయాత్ర అంటే మనం అందరం కూడా జీవాత్మలం. ఈ జీవాత్మను నేను పరమపదాన్ని పొందుతానా? అంటే నేను అనే జీవాత్మ నేను వెళ్ళి పరమపదాన్ని అందుకుంటానా, చేరుతానా? దీని గురించి ఆలోచిస్తే దేని గురించి ఆలోచిస్తున్నాం మనం? ఆత్మయాత్ర గురించి ఆలోచిస్తున్నాము. సరేనా? ఇప్పుడు యామునాచార్య వారు ఏమన్నారు? దేహయాత్ర గురించి ఆలోచించవద్దు, చింతించవద్దు, అలాగే ఆత్మయాత్ర గురించి కూడా చింతించవద్దు అన్నారు. స్వామి, దేహయాత్ర గురించి చింతించకూడదంటే సరే, అర్థమవుతోంది. ఆధ్యాత్మిక విషయాల్లో ఆసక్తి కలిగిన వారు దేహం గురించి పట్టించుకోకూడదంటే సరే, అదేంటండి ఆత్మయాత్ర గురించి చింతించకూడదంటున్నారు? అంటే శరణాగతులు, ప్రపన్నులు అంటే ఏంటి? భగవంతుని మీద సకల భారమును పెట్టిన వాళ్ళని అర్థం. అంతేనా? అప్పుడు నేను ఇక్కడి నుంచి పరమపదానికి వెళ్ళకపోవటం, ఆ బాధ్యత అంతా ఎవరిది? భగవంతునిది. భగవంతునికి భరసమర్పణం చేసేసామంటే ఇక మనం ఎందుకండి చింతించాలి? మనం చింతించాల్సిన అవసరము లేదు. ఎందుకంటే భగవంతుని బాధ్యత. ఇప్పుడు మనం చింతిస్తున్నామంటే అర్థం ఏంటి? ఇప్పుడు చాలా విశ్వసనీయులైన ఒకరు, వారికి ఒక బాధ్యతను అప్పగించామనుకోండి, దాని తరువాత కూడా ఆ విషయం గురించి మీరు చింతిస్తున్నారంటే అర్థం ఏంటి? ఆ వ్యక్తి మీద మీరు సందేహం కలిగి ఉన్నారు, సందేహపడుతున్నారు అని అర్థం. అంతేనా? అప్పుడు భగవంతునికి మన బాధ్యతను అప్పగించి, మనను మోక్షానికి తీసుకువెళ్ళే బాధ్యతను అప్పగించి, దాని తరువాత కూడా భగవంతుడు చేస్తాడా అండి అని ఆలోచిస్తే, మనము ఎవరి మీద సందేహపడుతున్నాం? భగవంతుని మీద సందేహపడుతున్నాం. కొందరు అనొచ్చు, స్వామి ఏమైనా ఎన్ని పాపాలు చేశామండి, మంచోళ్ళమా మనము అని. అంటే మన పాపాలు భగవంతుని గుణాల కన్నా పెద్దవా? అదా అర్థం? మనం చేసిన పాపాలను భగవంతుడు నశింప చేయలేడా? ఖచ్చితంగా చేయగలుగుతాడు కదా. అలాంటప్పుడు మనం ఎందుకండి బాధపడాలి? అప్పుడు ఆ భగవంతుని మీద నమ్మకం పెట్టిన వారెవరూ కూడా ఈ ఆత్మయాత్ర గురించి చింతించాలా అంటే చింతించాల్సిన అవసరం లేదు అనేసారు. ఇకపై దేహయాత్ర గురించి చింతించాలా అంటే, ఈ దేహంలో మనము ఇన్నేళ్లు గడపాలి. మనకు ఈ దేహంలో ఏ సుఖం కలగబోతోంది, ఏ దుఃఖం కలగబోతోంది, ఇదంతా కూడా ముందే నిర్ణీతం అండి. మనము ముందు జన్మల్లో చేసిన పాపాలకు ఫలితముగా ఈ జన్మలో మనము సుఖములను దుఃఖములను ఎలాగూ అనుభవించబోతున్నాం అంతే. మనం ఎంత ప్రయత్నించినా ఆ ప్రారబ్ధ కర్మ ఏదైతే ఉంటుందో దాన్ని అనుభవించి తీరాలి అంతే. మనం ఎంతైనా ప్రయత్నం చేయొచ్చు, ప్రారబ్ధ కర్మాన్ని ఎవరు పోగొట్టలేరు. అలాంటప్పుడు ఈ దేహయాత్ర గురించి నేను ఎందుకు చింతించాలి? ఎలాగూ వచ్చేది రాబోతోంది అంతే, నేనేం చేయలేను. అలాంటప్పుడు దేహయాత్ర కర్మాధీనము కదా. మనం ఏ సుఖాన్ని అనుభవించబోతున్నామో, దుఃఖాన్ని అనుభవించబోతున్నామో అది కర్మాధీనము. ఎప్పుడు అండి ఈ విషయాల్లో మనము చాలా క్లారిటీతో ఉండాలండి. మనకు కలిగే అనుభవములు, సుఖమైన దుఃఖమైన వాటి అనుభవం అనేది నిర్ణీతము. కానీ మనం ఒక పని చేయాలి, చేయకూడదు అని తీసుకునే నిర్ణయములు కర్మాధీనములు కాదండి. మనము తీసుకునే నిర్ణయాలు తీసుకునేది మనము, పనులు చేసేది మనము. మంచి పని అయినా సరే, చెడైనా సరే చేసేది మనము. కానీ చివరికి ఫలితం వచ్చేటప్పుడు సుఖమైన దుఃఖమైనా కలుగుతుందంటే అది మన చేతిలో లేదండి. కర్మను చేయటం మన చేతిలో ఉంది. దానికి తగిన ఫలం మనకు ఎప్పుడో దొరకబోతోంది. కానీ కొన్నిసార్లు అక్కడ కన్ఫ్యూజ్ అయిపోతారన్నమాట. ఏమనుకుంటారు? నేను చేసే ప్రతి పని కూడా కర్మాధీనం అండి, నా చేతిలో ఏముంది, భగవంతుడు చేస్తున్నాడు అన్నట్లు అనుకుంటారు. కాదు, మనము చేసే పనులు మన చేతిలోనే ఉన్నాయి. మనము నిర్ణయించి ఆ పనులను చేస్తున్నాము.
చివరికి ఫలితాలు దక్కుతాయా లేదా అంటే అది కర్మాధీనం. సరేనా? ఈ విషయాలు క్లారిటీతో ఉండాలి. సరే, ఎందుకన్నానంటే ఆళవందార్ స్వామి అన్నారు, దేహయాత్ర కర్మాధీనము, దాని గురించి చింతించాల్సిన అవసరము లేదు. ఆత్మయాత్ర భగవదధీనము, చింతించాల్సిన అవసరము లేదు. భగవంతుడు సర్వజ్ఞుడు, సర్వశక్తుడు, అందుకని చింతించాల్సిన అవసరము లేదు. కర్మాధీనము దేహయాత్రను చెప్పేటప్పుడు కర్మను మనం మార్చలేము, అందుకని చింతించాల్సిన అవసరం లేదు. అందుకని దేహయాత్ర, ఆత్మయాత్ర, వీడికి ఎటువంటి సంబంధం లేదు. ఒకటి కర్మాధీనం, ఒకటి భగవదధీనం. అందుకని మనం ఏం చేయాలండి అయితే? ఆ భగవంతునికి ఏదో సేవలు చేస్తూ అలా కాలాన్ని గడిపేయాలి, అంతే. సేవలు చేయటం ఎందుకంటే సేవలు చేయటము మనకు పురుషార్థము, ప్రాప్యము. సేవలు చేశానండి అందుకని మోక్షం దొరుకుతుంది అనుకుంటే మళ్ళీ పోయింది. సేవలు చేయటం కోసం చేయటం, అంతే. ఆ భావనతో అలా గడపాలి అని మన ఆళవందార్ స్వామి తమ శిష్యులకు చాలా బాగా ఉపదేశించారన్నమాట. దేహయాత్ర, ఆత్మయాత్ర. దాని తరువాత మళ్ళీ వారి శిష్యులు అడిగారు, స్వామి మాకు ఉపాయం ఏంటండి, మేము పట్టుకునేటువంటి ఉపాయం ఏంటి అంటే, అప్పుడు ఆళవందార్ స్వామి చాలా అందంగా జవాబిచ్చారంట. వారు అన్నారు, నేనే మీకు ఉపాయము, ఉపేయము అని నేను చెబితే అది నా స్వరూపానికి చేరేది కాదు, అంటే నా స్వరూపానుగుణం కాదు. నేను అలా చెప్పకూడదు. ఒక ఆచార్యులు నేనే ప్రతిదీ అని చెప్తే అది సరికాదు కదా, అలా చెప్పలేను. అప్పుడు ఆళవందార్ స్వామి అంటున్నారు, నేనే మీకు ఉపాయము, ఉపేయము అనే మాటను నేను చెప్పలేను, అది నా స్వరూపానికి విరుద్ధమైనది. మరి నేనేమనొచ్చు అంటే, ఆ భగవంతుని యొక్క పాదార విందములను ఆశ్రయించి ఉన్న పెద్దలు ఎవరైతే ఉన్నారో వారినే ఉపాయముగా, ఉపేయముగా భావించండి. అదే మన సంప్రదాయంలో భగవంతుని కన్నా ఒక అధిక స్థానం ఆచార్యులకు ఇవ్వబడుతోంది. ఆ ఆచార్యులనే ఉపాయముగా, ఉపేయముగా భావించాలి అని యమునాచార్యుల వారు చాలా అందంగా తెలిపారన్నమాట. కానీ ఆచార్యుల వద్దకు వెళ్ళి ఆచార్యుని, స్వామి ఉపాయం ఏంటి అంటే, నా శ్రీచరణారవిందములు అని వాళ్ళు చెప్పలేరు, ఒకనాడు కూడా చెప్పారన్నమాట. కానీ ఆ విషయాన్ని శిష్యులు తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. దాసునికి ఒక వినోదమైన కథ గుర్తుకొస్తోంది. ఒక ఆచార్యుడంట, దాసుడు ముందు ఈ కాలక్షేపంలో చెప్పాను అనుకుంటా ఒకసారి, మళ్ళీ చెప్తానేంటి. ఒక ఆచార్యుడు, ఒక శిష్యుడు. ఆ శిష్యునికి ఆచార్యుని మీద అత్యంత భక్తి. ఒకసారి శ్రీరంగంలో నుంచి బయటికి వెళ్తున్నాడు అనమాట. ఆ కాలంలో బ్రిడ్జులు అవి ఉండేవి కాదు, కావేరిని దాటుకొని అప్పుడప్పుడు ఈదుకుంటూ దాటాల్సి ఉంటుంది, అలా వెళ్లాల్సి ఉంటుంది అనమాట. ఒకసారి ఆ శిష్యుడు కావేరిని దాటి వెళ్లాల్సిన ఒక సందర్భం. ఆ కావేరి ఒడ్డును చేరుకున్నాడు. అక్కడికి వెళ్తే ఆ రోజని కావేరి పెద్ద ప్రవాహంలో అలా వెళ్తుందన్నమాట. చాలా పెద్ద ప్రవాహంగా ఉంది, చాలా పెద్దగా కావేరి వెళ్తోందన్నమాట. ఇప్పుడు ఏం చేసేది అని ఆలోచిస్తూ అతను ఆచార్యం తిరువడిహళే శరణం అన్నాడు. ఏమన్నాడు? ఆచార్యం తిరువడిహళే శరణం అంటే ఆచార్యుల వారి శ్రీచరణారవిందములే నాకు శరణు అని చెప్పి అలా కావేరిలో దిగాడంట. ఈదుకుంటూ వెళ్ళిపోయాడు, అటువైపు చేరాడు. అతనికి చాలా సంతోషం. ఆహా, మా ఆచార్యుల శ్రీపాదాన్ని ధ్యానం చేసుకున్నాను నేను, అంతే, ఎంత సులువుగా నేను దాటేశాను అని ఆలోచిస్తూ, దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆచార్యులను చూసినప్పుడు అన్నాడు, స్వామి మీ శ్రీచరణారవిందాలకు ఎంత శక్తి అండి, ఎంత శక్తి అండి. నేను మీ శ్రీచరణారవిందమును ధ్యానిస్తూ అలా వెళ్ళానండి, కావేరిని చాలా సులువుగా దాటేశానండి అన్నాడు. ఆచార్యులు ఆలోచించారా, ఓహో అంత శక్తా, సరే. మరొకసారి వారు కావేరిని దాటాల్సిన ఒక సందర్భం ఏర్పడిందంట. వారు వచ్చారు, ఒడ్డును చేరుకుంటే అక్కడ చూస్తే మళ్ళీ కావేరి పెద్ద ప్రవాహంతో అలా వెళ్తోంది. ఏం చేసి ఇది గుర్తుకొచ్చింది వీరికి. ఏం గుర్తుకొచ్చింది? ఆ రోజు అన్నాడు ఆ శిష్యుడు, నా పాదార విందములకు చాలా శక్తి ఉంది అన్నాడు. వారన్నారన్నమాట, అతను పాపం ఆచార్యుల యొక్క శ్రీచరణారవిందములే శరణు అన్నాడు. ఇతనన్నాడు, నా చరణారవిందములు శరణు అన్నాడు. అలా
అనేసి కావేరిలో దూకాడంట. దూకినవాడు అంతే, కావేరితో పాటు వెళ్ళిపోయాడు అంతే. ఇప్పుడు అతనికి పని చేసింది కదా, అంటే అతనికి పని చేస్తోంది. ఆచార్యుడు నా శ్రీచరణ విందాలు అనుకుంటే అది ఎలా పని చేస్తుందండి? పని చేయదు. మరి వీరెలా దాటేది అంటే వారేం చేసి ఉండాలి? ఆ శిష్యుడు మా ఆచార్యులను ఆలోచిస్తే వీరు మా ఆచార్యులను ఆలోచించి ఉండాలి. తమ ఆచార్యుల యొక్క శ్రీచరణార విందములను అతను ధ్యానిస్తూ వెళ్ళుంటే అతని కార్యం కూడా అయ్యేదన్నమాట. చివరికి ఇదంతా ఒక అర్థాన్ని ఆ, అందరికీ అర్థమయ్యేటట్లు చెప్పటం కోసం ఉపయోగించే కథలండి. అంతేకాని ఇక్కడ ఇంకో విధంగా ఆలోచించాల్సిన అసలు ప్రసక్తే లేదు. సరే, అలా ఎప్పుడూ కూడా శిష్యులు ఎలా ఉండాలి అంటే మా ఆచార్యులే అంతా అని ఉండాలి. ఆ ఆచార్యుడు అవునండి నేను చాలా పెద్దవాడిని అనుకుంటే అది పొరపాటు. అలా చేయకూడదు. అతను తన ఆచార్యుణ్ణి సకలముగా భావిస్తూ అలా ఉండాలి. అదే క్రమం. అందుకని అమునాచార్యుల వారు శిష్యులు అడిగేసరికి మన ఆచరణారవిందములే ఉపాయం ఉపయోగం ఎలా చెబుతారు? అలా చెప్పలేరు. కానీ భగవంతుని యొక్క భక్తులను మీరు సర్వస్వముగా భావించాలి. ఎంబెరుమాన్ తాళ్తొழுవార్ ఎప్పుడుదుం ఎన్మనతే ఇరుక్కిన్నారే. తిరుమంగి ఆళ్వార్ అంటారు, ఆ భగవంతుని యొక్క శ్రీచరణారవిందములలో సేవలు చేసేవారు పరమ భాగవతోత్తములు వాళ్ళు ఎప్పుడు నా మనస్సులో ఉంటారు అంటారు. ఎప్పుడు వారినే నేను సర్వస్వముగా భావిస్తాను అని పరకాల సూరి తిరుమంగి ఆళ్వార్ అంటూ ఉంటారు. అలా ఆ విషయములను వీరికి తెలిపారు. దాని తరువాత చాలా అందంగా మీరెప్పుడూ కూడా భోగమండపము, పుష్పమండపము, త్యాగమండపము వీటిని ధ్యానిస్తూ ఉండాలి అన్నారు. అదేంటండి భోగమండపం ఏంటి, పుష్పమండపం ఏంటి, త్యాగమండపం ఏంటి? సాధారణంగా మన సంప్రదాయంలో భోగమండపము అంటే శ్రీరంగానికి పేరండి. శ్రీరంగానికి పేరేంటి? భోగమండపము. ఇక్కడ రంగనాథ స్వామి అన్ని భోగములను అనుభవిస్తూ ఒక రాజులాగా ఉంటారు అన్నమాట. శ్రీరంగంలో వచ్చి ప్రతి వాళ్ళు ఒక సంవత్సరమైనా ఉండి అన్ని ఉత్సవాలను సేవించుకోవాలి అని అంటూ ఉంటారు పెద్దలు. ఇప్పుడు వచ్చారనుకోండి, మన రంగనాథ స్వామి నంబెరుమాళ్ళు ఒక యాత్ర కోసం అని బయలుదేరారనుకోండి, అలా వారు బయలుదేరితే వారితో అన్ని పరివారాలు వస్తాయన్నమాట. వారితో ఉండే ఆ పరిజనులందరూ కూడా వస్తారు. అలా వచ్చేటప్పుడు అంత అందంగా ఉంటుందన్నమాట. ఒక రాజు కిందికి దిగి వచ్చేటట్లే ఉంటుంది. మీరు మిగతాది విదేశాల్లో చూసారనుకోండి, ఇప్పుడు కాంచీపురం కానీ తిరుమల కానీ అలా వెళ్తూ ఉంటే అలా మనం తిరుమలకు వెళ్తూ ఉంటే అలా చూస్తూ ఉంటే అక్కడక్కడ మలయప్ప స్వామి కనబడుతూ ఉంటారు అనమాట. వారు వచ్చేస్తూ ఉంటారు, అలా తిరుగుతూ ఉంటారు. పెద్దగా ఎవరు పట్టించుకోరు, వారు వాటికి వస్తారనమాట. కానీ మన నంబెరుమాళ్ బయటికి దిగాలి అంటే అంతమంది రావాలి, అంత ఒక రాజు దిగేటట్లే ఉంటుందన్నమాట. అప్పుడు భోగమండపము అని ఈ శ్రీరంగమునకు పేరు. రంగనాథ స్వామి భోగాన్ని అనుభవిస్తూ అలా ఉన్నారు కావేరి ఒడ్డులో. చాలా సాధారణం. ఇప్పటికి కూడా అప్పుడప్పుడు వేసవి కాలంలో అందరు ట్రిప్పులకు వెళ్తూ ఉంటారు కదా, ఊటీ, కొడైకనాల్, ఇంకేదో ఆయా చోట్ల ఉండే వాటికి వెళ్తూ ఉంటారు. అలా భగవంతుడు భోగాన్ని అనుభవించటం కోసం వచ్చిన ప్రదేశం ఏంటంటే శ్రీరంగం అండి. కావేరి ఒడ్డులో అలా భోగాలు అనుభవిస్తూ ఉన్నారు. ఇది భోగమండపము అని చెప్పబడుతుంది. దాని తరువాత తిరుమలకు వెళ్ళారనుకోండి, తిరుమలకు పుష్పమండపము అని పేరు. అందరికీ తెలిసిన విషయమే. తిరుమలలో ఏ పుష్పం ఉన్నా సరే ఆ పుష్పం భగవంతునికి చెందినది. అక్కడ ఎవరు కూడా పుష్పాలను మనుషులు ధరించుకోరన్నమాట. ఆ భగవంతుని కోసమే అని పెడతారు. అలా అక్కడ పుష్పములను అనుభవించటం కోసం అని ఒక ప్రదేశము, దాని పుష్పమండపము అంటారు. దాని తర్వాత కాంచీపురాన్ని త్యాగమండపము అంటారు. త్యాగరాజుడు ఎవరు అంటే దేవరాజస్వామి, వరదరాజస్వామి. అన్ని త్యాగాలు చేస్తూ ఉంటాడనమాట పాపం. అతను చేసిన పెద్ద త్యాగాలు, ఒక త్యాగం ఏంటంటే రామానుజుల వారిని త్యాగం చేసినది కదా. తన వద్ద ఉండిన రామానుజుల వారిని రంగనాథ స్వామి వద్దకు పంపించేశాడనమాట. అలా ఆ దేవరాజస్వామి వేంచేసి ఉన్నటువంటి కాంచీపురాన్ని త్యాగమండపము అంటారండి. ఇప్పుడు భోగమండపము, పుష్పమండపము, త్యాగమండపము అనంటే ఇదేంటి? ఆళవందార్ తమ శిష్యులకు అన్నారంట,
భోగమండపం అంటే శ్రీరంగం ఒక పక్క. కానీ మీరు అలా కాదు, మీరేం చేయండి, తిరుమంత్రార్థము, అష్టాక్షరి మహామంత్రం యొక్క అర్థాన్ని భోగమండపము అని అనుసంధించుకోండి. చరమశ్లోకార్థము పుష్పమండపము అని అనుసంధించుకోండి. ద్వయమంత్రార్థము త్యాగమండపము అని అనుసంధించుకోండి అని చెప్పారన్నమాట. మీరు చూశారంటే రంగనాథస్వామి రంగనాథస్వామి ఏం చూపిస్తున్నారు అంటే, నేనే స్వామిని, మీరందరూ కూడా నాకు దాసులు అనే విషయాన్ని భగవంతుడు చూపిస్తున్నాడు అన్నమాట. కిరీటం శ్రీరంగే శయితురుపధానీకృతభుజః విధీషాధీశత్వాన్ ఘటత ఇతి సంస్పృశ్య వదతి నిహీనానాం ముఖ్యం శరణమితి బాహుస్తదితరః స్ఫుటం బ్రూతే పాదాంబుజయుగలం ఆజానునిహితః. రంగనాథ స్వామిని మీరు సేవించుకున్నారనుకోండి, ఎలా ఉంటారు? ఇలా ఒక చెయ్యిని ఇలా పెట్టుకొని మరొక చెయ్యిని ఇలా ఒకవైపు పెట్టుకొని ఉంటారన్నమాట. ఒక చెయ్యి ఏం చూపిస్తోందంట, చూడండి ఈ కిరీటాన్ని చూసారా మీరు, ఈ కిరీటాన్ని చూడండి అన్నట్లుగా ఒక చెయ్యి చెబుతోందంట. ఈ కిరీటాన్ని చూస్తే బ్రహ్మాది దేవతలందరికీ కూడా నాయకుడు ఇతనే అని చెప్పేటట్లు ఉందంట. ఒక చెయ్యి ఇదో ఈ కిరీటం చూడండి, కిరీటం శ్రీరంగే శయితురుపధానీకృతభుజః విధీషాధీశత్వాన్ ఘటత ఇతి సంస్పృశ్య వదతి. ఆ ఒక భుజము ఆ కిరీటాన్ని అలా స్పర్శిస్తూ, చూసారా ఈ కిరీటం ఎందుకుంది తెలుసా? ఆ బ్రహ్మాది దేవతలకు అధిరాజు, అధినాయకుడు భగవంతుడు అనే విషయాన్ని ఒక భుజము చూపిస్తోందంట. ఓ చాలా పెద్దవారండి వారు అని అనుకుంటూ ఉండగా మరొక చెయ్యి ఏం చేస్తోంది, మరొక భుజం ఏమంటోందంటే, మీలాంటి వాళ్ళ కోసం ఇదో ఇటువైపు శ్రీచరణార విందములు ఉన్నాయి చూసుకోండి. కిరీటం వాళ్ళకన్నా పెద్దవాడనే విషయాన్ని చూపిస్తోంది. అది ఈ చెయ్యి భగవంతుని యొక్క పాదార విందమును చూపిస్తూ నిహీనానాం ముఖ్యం శరణం, మనలాంటి నీచుల కోసం అని శరణముగా ఉండేది భగవంతుని యొక్క పాదార విందములు చూసుకోండి. నిహీనానాం ముఖ్యం శరణమితి బాహుస్తదితరః స్ఫుటం బ్రూతే. చాలా స్పష్టంగా చెబుతోందంట మరొక భుజము. ఆజాను నిహిత, భగవంతుని యొక్క జాను దాకా, మోకాల దాకా ఉండేటువంటి ఆ భుజము ఆ విషయాన్ని తెలుపుతోందంటే భగవంతుడు పరాత్పరుడు. కానీ పరాత్పరుడు అని మనము భయపడాల్సిన అవసరం లేదు. ఆ భగవంతుని యొక్క చరణార విందములను మనం గట్టిగా పట్టుకోవచ్చు. అలా భగవంతుని యొక్క శేషిత్వము, ఆ శేషిత్వాన్ని చూపించేటువంటి క్షేత్రం ఏంటి అంటే మన శ్రీరంగ క్షేత్రము. అలా తిరుమలకు వెళ్ళారనుకోండి, తిరుమలకు వెళ్ళేసరికి అక్కడ భగవంతుడు ఏమంటాడు, అక్కడ వెంకటేశ్వర స్వామి ఇలా తన శ్రీచరణార విందములను చూపిస్తూ ఏమంటారు, మామేకం శరణం వ్రజ. చర్మశ్లోకార్థం అదే కదా అండి, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, నన్ను మాత్రమే శరణముగా నువ్వు పొందాలి, శరణముగా ఆశ్రయించాలి అని ఇలా చూపిస్తున్నారు. మన వెంకటేశ్వర స్వామి ఏమన్నారండి, ఒక చెయ్యిని ఇలా చూపిస్తూ అంటే తమ శ్రీచరణారవిందాల వైపు పెడుతూ, ఇంకో చెయ్యిని ఏం చేస్తారు అంటే కటిహస్తం అంటారు. తమ కటి ప్రదేశం దాకా, కటి ప్రదేశంలో పెట్టుకొని ఉన్నారనమాట. ఏం చూపిస్తున్నారంటే, నువ్వు ఇలా నా శ్రీచరణారవిందములను ఆశ్రయిస్తే ఈ సంసార సాగరం అనేది మనకంతా, మన సంసార సాగరంలో బాగా మునిగిపోయి ఉన్నామండి. అటువంటి మనకు భగవంతుని యొక్క చరణార విందమును పట్టుకునేసరికి ఈ సంసార సాగరం ఇంత అయిపోతుందంట. మన నడుము ప్రదేశం దానికన్నా కిందకు వచ్చేస్తుంది, మనం చాలా సులువుగా వెళ్ళిపోవచ్చు అనే విషయాన్ని చూపిస్తున్నారు. ఎవరండి? వెంకటేశ్వర స్వామి చరమశ్లోకార్థమును తెలుపుతున్నారు వారు. అలాగే కాంచీపురానికి వెళ్ళారనుకోండి, అక్కడ ద్వయమంత్రార్థమును తెలుసుకోవచ్చంట. ద్వయమంత్రార్థం ఎలా తెలుస్తుంది అక్కడ? ద్వయంలో లక్ష్మీ సంబంధము మళ్ళీ మళ్ళీ చెప్పబడుతుందండి. శ్రీ సంబంధం, లక్ష్మీ సంబంధం చెప్పబడుతుంది. కాంచీపురానికి వెళ్ళారనుకోండి, అక్కడ మాటి మాటికి లక్ష్మీదేవి అంటే అక్కడ ఉండే పెరుందేవి తాయార్
అలాగే దేవపెరుమాళ్ వరదరాజస్వామి. ఏమైనా యాత్ర అనుకోండి, శుక్రవారం అనుకోండి, వాళ్ళిద్దరూ కలిసి బయలుదేరతారు అన్నమాట. ఏదో ఉత్సవం వచ్చింది, శుక్రవారం వచ్చింది అనుకోండి, వాళ్ళిద్దరు కలిసి బయలుదేరతారు. అందుకని అక్కడ ఆ లక్ష్మీ సంబంధం ఎప్పుడు ఉంటుందన్నమాట భగవంతుని వద్ద, ఎప్పుడు చేరుంటుందన్నమాట. అందుకని ఆ ద్వయార్థాన్ని వివరించేటట్లుగా ఉంటుందన్నమాట ఏంటి కాంచీపురము. ఒక వినోదమైన కథ చెబుతూ ఉంటారండి మన పెద్దవాళ్ళు. ఏమంటారు, ఒకసారి మన రంగనాయకి ఏంటండి మన రంగనాయకి అమ్మవారు తిరుమలలో ఉండేటువంటి అలమేలు మంగై తాయారు వారు, కాంచీపురంలో ఉండేటువంటి పెరుందేవి తాయారు వారు, అలాగే మేల్కోట తిరునారాయణపురంలో ఉండేటువంటి యదుగిరి నాచ్యార్, వీళ్ళందరూ కలిశారంట. ఎక్కడో మీట్ ఏదో ఏదో ఫంక్షన్లో అందరూ కలిశారు. వాళ్ళలో ఒక్కొక్కరు ఇలా ఇలా మాట్లాడుకుంటూ ఉంటున్నారండి. మన రంగనాయకి అమ్మవారు అంటుంది, మా స్వామి సంవత్సరంలో ఒక్కసారి వస్తారండి, ఒకసారి వచ్చేసి ఒక రోజు గడిపేసి వెళ్ళిపోతూ ఉంటారు అంటుందంట రంగనాయకి అమ్మవారు. అవునండి, రంగనాయకి అమ్మవారితో రంగనాథ స్వామి కలిసి ఉండేది ఒకే ఒక రోజు మాత్రమే, పంగుని మాసం ఫాల్గుణ మాసంలో ఉత్తర ఫల్గుని నక్షత్రంలో ఒక రోజు వచ్చేసి గడిపేసి వెళ్ళిపోతూ ఉంటారు. మన తిరుమలలో ఉండేటువంటి అలమేలు మంగైతే ఆయన అందండి, ఆ అక్కడైనా ఒక రోజైనా వస్తారు మీ ఆయన. మా ఆయన అయితే నన్ను పట్టించుకోవట్లేదు, అతను ఎక్కడో పర్వతం మీద ఉంటూ అక్కడ బాగా డబ్బు సంపాదిస్తున్నాడు కానీ నన్ను అసలు పట్టించుకోవట్లేదండి అని చెప్పేసింది అన్నమాట అలమేలు మంగై తాయారు. అలా చెప్పిన వెంటనే పద్మావతి అమ్మవారు అలా చెప్పేసరికి దాని తరువాత యదుగిరినాథ్యారు అందనమాట. మీరు చూసారనుకోండి, మేల్కోటకి వెళ్ళండి, భగవంతునికి ఏదైనా ఒక యాత్ర పొరపాటు అనుకోండి, వెంటనే రామానుజులు వారు వచ్చేస్తారన్నమాట. అక్కడ రామానుజులు వారు లేకుండా అసలు ఏ పొరపాటు జరగదండి. ఇప్పుడు ఆ, అక్కడ ఇప్పుడు రామానుజుల వారు ఎటువంటి వారు అంటే, అక్కడ ఉండేటువంటి ఆ యదుగిరి ఆ, భగవంతుడు అంటే మన అక్కడ సెల్వపిళ్ళై అని పేరు వారికి. తిరునారణన్ అనేది అక్కడ ఉండేటువంటి భగవంతుని యొక్క పేరు. దాని తరువాత అక్కడ ఆ ఉత్సవమూర్తిని సెల్వపిళ్ళై అంటారు. ఎందుకంటే సెల్వపిళ్ళై అంటే రామానుజుల వారు వారిని వెతుక్కొని వచ్చారన్నమాట. వెతుక్కొని వచ్చి తమ ఒడిలో పెట్టుకొని అలా వేంచేసి ఉండేటువంటి చిత్రాలు మీరు ఎన్నో చూసుంటారన్నమాట. శ్రీపెరుంబుదూరులో కూడా అప్పుడప్పుడు అలాంటి అలంకారం చేస్తూ ఉంటారు. రామానుజుల వారికి కొడుకు ఎవరు అంటే అక్కడ ఉండేటువంటి ఆ ఉత్సవమూర్తి, ఆ భగవంతుడు, వారిని సెల్వపిళ్ళై అంటారు. అదే సంపత్ కుమార అనే పేరు. సెల్వపిళ్ళై అనేది సంస్కృతంలో సంపత్ కుమార. యతిరాజులు రామానుజుల వారి కుమారుడు అనమాట. సెల్వపిళ్ళై యతిరాజ సంపత్ కుమారుడు అని చెప్పబడతాడు. ఇప్పుడైతే చూడండి, భగవంతుడు సంపత్ కుమారుడు రామానుజుల వారికి కుమారుడు అంటే, మన యదుగిరి నాచ్యార్ అమ్మవారికి రామానుజుల వారు ఏమవుతారండి, మా అమ్మగారు అవుతారు. యదుగిరి నాచ్యార్ అంటుంది, మా వారు అప్పుడప్పుడు వస్తూ ఉంటారండి, కానీ పక్కకు వచ్చేటప్పుడు అంతా మా మామగారు పక్కనే ఉంటారు. ఇలా ఒక్కొక్కరు బెంగపెట్టుకున్నారు అన్నమాట. రంగనాయకి అంది, సంవత్సరంలో ఒకసారి వస్తారండి. పద్మావతి అమ్మవారు అన్నారు, ఒక రోజు కూడా రారండి వారు. ఎందుకు నచ్చరండి, మా వారు వస్తూ ఉంటారండి, కానీ వారితో పాటు మా మామగారు కూడా వస్తూనే ఉంటారు, ఏం చేసేది అని అంటుంది. చివరికి మన పెరుందేవి తాయార్ ఆమె అంటుంది అన్నమాట, నాకు ఇలాంటి ఇబ్బందులు ఏం లేదండి, ఎప్పుడైనా ఏమైనా ఒక ఉత్సవం అంటే మా వారు నా దగ్గరకు వచ్చేస్తారు, శుక్రవారం మేము కలిసి అలా వస్తూ ఉంటాం, అందుకని నాకేం బెంగలేదండి అందంట. ఇప్పుడు ఏమంటారు, ద్వయమంత్రంలో చెప్పబడేది ఏంటి, లక్ష్మీ సహితుడైన నారాయణుడు, శ్రీమన్నారాయణుడు. ఆ శ్రీమన్నారాయణుడుగా ఉండేది ఎక్కడా అంటే మిగతా చోట్ల కాదంట, ఇక్కడ కాంచీపురంలోనే అని కాంచీపురంలో ఉండేటువంటి వారు తమది విదేశ వైభవాన్ని ఇలా చెప్పుకుంటూ ఉంటారన్నమాట. సరే, అలా చూసామంటే ఒక్కో చోట ఒక్కో మంత్రం యొక్క అర్థం, ఒక్కో రహస్యం యొక్క అర్థము ప్రకాశిస్తున్నది. అందుకని ఆ దివ్యదేశాలకు కూడా ముఖ్యత్వం, అదే సందర్భంలో ఆ రహస్యములకు ఉండేటువంటి ముఖ్యత్వం, ఈ రెండింటిని ఇక్కడ మనము గమనించాలి.
ముఖ్యంగా ఇక్కడ యామునాచార్యుల వారు చెప్పేది ఏంటి అంటే, మీరు ముఖ్యముగా తిరుమంత్రార్థము, చర్మశ్లోకార్థము, ద్వయార్థము వీటినే ముఖ్యముగా భావిస్తూ ధ్యానిస్తూ ఉండండి అనే విషయాన్ని వారు చెప్పారు. ఇంకా కూడా ఇక్కడ అలా భావించే వారు ఎవరైనా ఉన్నారా అంటే ఒక్కో చోట ఒక్కొక్కరు అన్నమాట. మన రంగనాథ స్వామిని అనుభవిస్తూ ఉండేవారు ఎవరు అంటే తిరుప్పానాళ్వార్. సరేనండి, తిరుప్పానాళ్వార్. అలా వరదరాజస్వామిని అలా అనుభవించేవారు ఎవరు అంటే కాంచీపూర్ణులు. కాంచీపూర్ణులు. అలాగే తిరుమలలో చూశారంటే కురుంబరుత్త నంబి అనే ఒక స్వామి. కురుంబరుత్త నంబి అంటారు. మన వెంకటేశ్వర స్వామికి వారి మీద అతీతమైన ప్రేమ. అలాంటి వారు అలాగే ఈ విదేశాలను అనుభవిస్తూ ఉండేవారనే విషయాన్ని మన ఆళవందార్ స్వామి చెప్పారు. ఇలా చివరి కాలంలో ఎన్నో మంచి ఉపదేశాలు చేస్తూ ఉండారు యామునాచార్యుల వారు. అలా చేస్తున్నప్పుడు ఇక్కడ ఏమైంది అంటే ఆళ్వార్ తిరువరంగ పెరుమాళ్ అరయ్యర్ స్వామి వారన్నారు, స్వామి దేవర్ వారికి ఇలా ఆరోగ్యం క్షీణిస్తూ వస్తోంది, మీకు మాత్రం ఏమైనా జరిగితే మేము వెంటనే ప్రాణత్యాగం చేసేస్తాము అని అన్నారు. ఎవరన్నారండి? ఆళ్వార్ తిరువరంగ పెరుమాళ్ అరయ్యర్ అనే స్వామి. ఇంకొందరు శిష్యులు కూడా కలిశారన్నమాట. దేవర్ వారు లేకుండా మేము ఉండలేమండి, ప్రాణత్యాగం చేస్తాము అని వారు చెప్పేసరికి ఆ సందర్భంలో యామునాచార్యుల వారు అలా చేయకూడదు అని తమ ఆ మనస్సులో అనుకుంటూ ఏం జవాబు చెప్పకుండా ఉండిపోయారంట. అలా ఉండిపోయారు. దాని తరువాత ఏమైందంటే ఒకసారి రంగనాథ స్వామి వారి గోష్ఠిలో వాళ్ళందరూ రంగనాథ స్వామి ముందు ఉండేటప్పుడు అక్కడ యామునాచార్యుల వారి శిష్యుల మధ్యలో ఈ ప్రస్తావన వచ్చిందనమాట. యామునాచార్యుల వారికి ఏమైనా జరిగితే వెంటనే ప్రాణత్యాగం చేసుకోవాల్సిందే అన్నట్లు అక్కడ ఒక ప్రస్తావం వచ్చేసరికి రంగనాథ స్వామి విని వారు ఏమన్నారు అంటే అందరినీ పిలిచి, యామునాచార్యుల శిష్యులు అందరినీ పిలిచి, మీరెవరైనా ఇటువంటి పని చేశారంటే, ప్రాణత్యాగం చేశారంటే నా మీద ఒట్టు అనేశారు. నా మీద ఒట్టు, మీరెవ్వరూ ప్రాణత్యాగం చేయకూడదు అని రంగనాథ స్వామి అలా నియమించారు అన్నమాట. అలా నియమించారు. నియమించిన తర్వాత వాళ్ళందరూ కూడా సరే ఇది తప్పు అని నిర్ణయించుకున్నారు. ఆళవందార్ స్వామి కూడా ఏమన్నారంటే, ఇలాంటి పని మీరు ఎవరైనా చేశారు అంటే, ఇలా ప్రాణత్యాగం చేస్తామని మీరు ఎవరైనా చేస్తే కానీ అది మీరు నాకు దొరికేటువంటి ఆ ఫలాన్ని సహించుకోలేని వారు అని అర్థం. అంతే కదా? యామునాచార్యుల వారికి పరమోదం దొరికింది, మేము సహించుకోలేమండి అన్నట్లు అయిపోతుంది అన్నమాట. అక్కడ యామునాచార్యుల వారు అంటారు, మీరు ఒకవేళ అలా చేస్తే నా మీద ఒట్టండి, మీరు అందరూ కూడా భగవంతుడు రంగనాథ స్వామి వారికి జరిగే పూజలను ఓర్చుకోలేని వారు అని అర్థం. అంటే దానికి సమానమైన తప్పు చేస్తున్నారు. రంగనాథ స్వామి యొక్క పూజలకు ఎవరైనా విఘ్నం కలిగిస్తే అది ఎంత పెద్ద తప్పు. అలాగే మీరు కూడా ఇలా ప్రాణత్యాగం చేశారంటే అది చాలా పెద్ద తప్పు అని వారు కూడా అలా అనుగ్రహించారు. అలా అనుగ్రహించి చెప్పేశారు ఆళవందారు స్వామి. ఇలా అయిపోయిన తరువాత వారు ఏం చేశారు అంటే ఈ తమ ఆచరణను ధ్యానం చేస్తూ అలా ఉంటూ, ముఖ్యంగా ఒక పనండి 2 సార్లు మళ్ళీ మళ్ళీ జరుగుతుంది, ఆ విషయాలు చెబుతాను. యమునాచార్యులు వారు ఏం చేస్తారంటే తమ శిష్యులందరినీ పిలిచి వాళ్ళను నమస్కరించి, నేను ఇన్నేళ్ళు ఇక్కడ ఉన్నాను, ఎవరి వద్ద ఎటువంటి అపచారము చేసి ఉంటానో నాకే తెలియదు, ఏదో అపచారాలు చేసి ఉంటాను, ఖచ్చితంగా మీరందరూ క్షమించాలి అని ప్రార్థించారు అన్నమాట. మన ఆచార్యులు అందరూ కూడా తమ అంతిమ దశ వచ్చేసరికి అదొక పని చేస్తారండి. ఏం చేస్తారంటే తమ శిష్యులు అందరినీ పిలిచి వాళ్ళ వద్ద క్షమాపణ, వాళ్లను క్షమించమని కోరుకోవటం చేస్తూ ఉంటారు. యామునాచార్యులు వారు ఎంత పెద్దవారండి, వారెందుకు ఇలా కోరాల్సిన అవసరం ఏంటి అంటే ఆ భాగవతాపచారం అనేది అంత క్రూరమైనది. ఎవరి వద్దైనా మనం అపచారం చేశామనుకోండి, మన పరమపద ప్రాప్తికి అది విఘ్నముగా వచ్చి చేరుతుందన్నమాట. అందుకని ఆ విఘ్నాన్ని మనం పోగొట్టుకోవాలనుకుంటే వాళ్ళ వద్ద అపరాధ క్షామణం
పొందటమే ఒకే ఒక దారి. అందుకని అందరూ కూడా వారు వారు పరమపదానికి వెళ్ళటానికి ముందు ఈ పని చేస్తారన్నమాట. అందరూ తమ శిష్యులైనా సరే, ఎవరైనా సరే వారి వద్ద ఈ ప్రార్థన చేస్తూ ఉంటారు. అలా వారు ఆ ప్రార్థన అందరి ముందు చేశారు. అలా చేసి ఇలా ఉంటూ ఉండగా ఒక రోజు ఒక 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 సందర్భంలో ఏమైందంటే మళ్ళీ యామునాచార్యుల వారికి కొంత బలం వచ్చిందన్నమాట. ఆరోగ్యం కొంచెం బాగుపడేటట్లు అనిపించింది. వెంటనే వారు ఏం చేశారు అంటే రంగనాథ స్వామిని సేవించుకోవటం కోసం వెళ్ళారన్నమాట. అలా వెళ్తే అక్కడ పెద్ద గోష్ఠిలో ఉన్నప్పుడు రంగనాథ స్వామిని ఇలా సేవిస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో అక్కడ ఏమైంది, అరయ్యర్ స్వామి ఏదో గానం వారు పాడాలన్నమాట. ఎప్పుడూ పాడే పాశురం కాకుండా, అప్పుడు అక్కడ పాడవలసిన పాశురం కాకుండా, సూழ் విశుంబణి ముహిల్ తూరియం ముழக்கின ஆழ்கடல் அலைதிரை கையெடுத்தாடின ஏழ் பொழிலும் வளமேந்திய ఎన్నప్పన్ வாழ்పుగళ్ నారణన్ తమరైక్ కండు హందే అని ఒక దశకాన్ని పాడారు. తిరువాయిమొழிలో వచ్చే దశకం అండి. ఆ దశకంలో చెప్పబడే విషయం ఏంటి అంటే, ఒక ముక్తాత్మ ముక్తికి వెళ్ళేటప్పుడు ఏ మార్గంలో వెళ్తాడు అనే విషయాన్ని చెప్పేటువంటి ఒక దశకం. అది తిరువాయిమొழிలో చివరి దశకం కన్నా ముందు వచ్చేదన్నమాట. చివరి 2 దశకాల్లో ఒక మొదటి దశకం ఇది. దాన్ని పాడారు. అలా పాడేసరికి అందరూ చూస్తున్నారు. ఇదేంటండి ఇలా వీరు ఎప్పుడు పాడే పాశురాలు కాకుండా ఈ పాశురం పాడుతున్నారు. అలా ఆశ్చర్యపడుతూ ఉండగా ఆ సందర్భంలో పెరిపెరుమాళ్ మన రంగనాథ స్వామి యొక్క ఒక మాల అలా వారి దివ్యమంగళ విగ్రహం నుంచి కిందికి జారేసరికి అప్పుడు ఆళ్వార్ తిరువరంగ పెరుమాళరే ఆ మాలను తీసుకొచ్చి మన యమునాచార్యుల వారికి ప్రసాదించి వారికి అనుగ్రహించి మీరు అనుకున్నది జరిగిందా అని అడిగారు. మన యమునాచార్యులు కూడా ఆ మాలా ప్రసాదమును స్వీకరించి తీర్థం ప్రసాదం మొదలగు వాటినంతా స్వీకరించి చాలా సంతోషంతో మఠానికి వచ్చేసారన్నమాట. ఇప్పుడు భగవంతుడు సూచించాడు. ఏమని సూచించాడు? ఈ సూழ் విశుంబణి ముగిల్ అనే ఆ పాశురం పాడటం ద్వారా, అలాగే ఆ మాలను అది జారిపడేటట్లు చేయటం ద్వారా సరే యామునాచార్యుల వారికి ఇకపై మోక్ష ప్రాప్తి సమీపం వచ్చేసింది, దగ్గర వచ్చేసింది అనే విషయాన్ని చూపించాడు భగవంతుడు. ఆ భగవంతుని యొక్క ఆజ్ఞ దొరికింది అనే సంతోషంతో యామునాచార్యుల వారు కూడా అలా వచ్చేసి తమ మఠానికి వచ్చేసి తమ శిష్యులందరినీ మళ్ళీ ఏమైనా అపచారం చేస్తుంటే అందరూ కూడా మీరు మన్నించాలి, క్షమించాలి అని ప్రార్థించేసరికి వాళ్ళందరూ కూడా స్వామి మీకేంటండి, మీకు అసలు ఏమైనా అపరాధాలు ఉంటాయా, అసలు ఉండటానికి అసలు వీలు లేదు అని అలా చెబుతూ ఉండగా ఈ సందర్భంలోనే ఆ కాంచీపురంలో నుంచి కొందరు వచ్చారు. కొందరు వచ్చేసి యామునాచార్యుల వారికి ఇలా రామానుజుల వారు యాదవ ప్రకాశుని వద్ద అధ్యయనం చేయటాన్ని వదిలేశారు, నిలిపేశారు అని చెప్పగా, సో యామునాచార్యుల వారికి దేహారోగ్యం కొంచెం క్షీణించింది. దాని తర్వాత మళ్ళీ కొంచెం బాగుపడేసరికి భగవంతుడిని సేవించుకొని మళ్ళీ తిరిగి వచ్చారు. ఆ సందర్భంలో వీళ్ళు వచ్చి చెప్పారు. ఆ మాటను చెప్పిన వెంటనే యామునాచార్యుల వారు కృతార్థులయ్యారన్నమాట. ఎందుకంటే వారు ప్రార్థించింది అదే. దేవపెరుమాళ్ల వద్ద శరణాగతి చేసింది రామానుజుల వారి కోసమే. ఆ దేవపెరుమాళ్ తమ శరణాగతిని సఫలము చేయించారు అనే సంతోషం యామునాచార్యుల వారికి కలిగింది. అలా కలిగేసరికి వెంటనే అప్పుడే ఏం చేశారంటే పెరియనంబిని పిలిచి మీరు ఎలాగైనా వెంటనే వెళ్ళి వారిని తీసుకురావాలి, రామానుజుల వారిని శ్రీరంగానికి తీసుకురావాలి అని ఆజ్ఞాపించగా ఆ సందర్భంలో పెరినంబి స్వామి వారు బయలుదేరారు. అలా బయలుదేరిన తరువాత మళ్ళీ వీరికి ఆరోగ్యం క్షీణించేసరికి అక్కడ ఉండేటువంటి పెద్దలందరూ కూడా అయ్యో మళ్ళీ ఇలా జరిగిందేంటి అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడు మన కాంచీపురంలో వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవం చాలా వైభవోపేతంగా జరుగుతుందండి. ఇప్పుడే జరిగింది వైశాఖ మాసంలో. అలా వైగాసి తిరునాళ్ళు అని చెప్పబడే ఆ బ్రహ్మోత్సవంలో అవభృత స్నానం అంటే తీర్థవారి అది జరిగేటువంటి ఆ రోజున యామునాచార్యులు కూడా పొద్దున్నే స్నానం చేసి దాని తరువాత రంగనాథ స్వామిని సేవించుకొని తమ మఠానికి వచ్చారు. మఠానికి వచ్చి అక్కడ వారికి తెలిసిందనమాట, ఇకపై ఇలా మనకు పరమపద ప్రాప్తి సమీపస్థమైంది అని. వెంటనే
ఆ కోయిల్లో ఉండేటువంటి వాళ్ళందరినీ పిలిచారు. అందరినీ పిలిచి అందరికీ సత్కారాలు అవి చేయించి వాళ్ళందరి వద్ద కూడా మళ్ళీ ప్రార్థించుకున్నారు. ఏమని ప్రార్థించుకున్నారండి? నేను ఏమైనా తప్పు చేసి ఉంటే మన్నించాలి. వాళ్ళందరూ కూడా ఏకీభవించి, అసలు మీరు తప్పు చేయటం ఏంటి స్వామి? మీరు క్షమాపణ అడగటం ఏంటి స్వామి? అని వాళ్ళు చెప్పగా, దాని తరువాత పక్కనుండే వాళ్ళందరికీ కూడా మంచి ఉపదేశాలు చేస్తూ, అక్కడ కొయ్యిల్లో పనిచేసే వాళ్ళందరినీ పిలిచి, ఆ, మీరు చాలా బాగా మన భగవంతుణ్ణి చూసుకోవాలి. భగవంతునికి తిరువారాధన మొదలగు అన్ని విషయాలు కూడా చక్కగా జరిగేటట్లు మీరు చూసుకోవాలి. ఎవరైనా ఇక్కడ వస్తే శ్రీ వైష్ణవులు మిగతా విదేశాల నుంచి మిగతా చోట్ల నుంచి వస్తే వాళ్ళందరినీ కూడా బాగా చూసుకొని మీరు ఉండాలి అని వాళ్లకు చెప్పేసి, అలా అందరికీ వాళ్ళ వాళ్ళ కైంకర్యములను అప్పగించి యామునాచార్యుల వారు అలా పరమపదం పొందటానికి తయారయ్యారన్నమాట. ఇక్కడ మనం ముందు చూసినట్లుగా మళ్ళీ ఒక్కో చోట మళ్ళీ ఆ భాగవతుల వద్ద క్షమాపణ, అపరాధ క్షామణం చేసుకోవటానికి కారణం ఏంటి అంటే, అది భాగవతాపచారం యొక్క క్రూరతను చూపించుట కొరకే అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇక్కడ మరొక విషయం ఏంటంటే, వాళ్ళందరూ మళ్ళీ అనేది ఏంటి? స్వామి, మన రంగనాథ స్వామికి ఒకవేళ ఏమైనా దోషం ఉంటే మీకు కూడా ఏమైనా అపరాధం ఉంటుంది. మన రంగనాథ స్వామికి అపరాధాలు లేవు, మీకు లేవు అని చెప్పే మాట వాళ్ళందరూ కూడా చెప్పారు. దాని తరువాత యామునాచార్యుల వారు అలా తమ యొక్క ఆచార్యులను ధ్యానిస్తూ, మీరు ఆచార్యులు ఎవరండి? మణక్కాల్ నంబి రామమిశ్రులు. వారిని అలా ధ్యానిస్తూ అలా వారు పరమపదాన్ని పొందారు. పక్కనుండే వాళ్ళందరూ కూడా బ్రహ్మవల్లి, భృగువల్లి, పురుష సూక్తం మొదలగు ఉపనిషద్ భాగములను, దివ్య ప్రబంధ భాగములను సేవిస్తూ ఉండగా ఆళవందార స్వామి బ్రహ్మరంధ్ర ద్వారా పరమపదానికి వేంచేశారు అనేది యమునాచార్యుల వారి యొక్క జీవన చరిత్ర. యమునాచార్యుల వారి ఇలా వేంచేశారు పరమపదానికి. సాధారణంగా ఒక గృహస్థుడు పరమపదిస్తే పక్కనుండే వాళ్ళందరికీ, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆశౌచం ఉంటుందండి. ఆశౌచం ఉంటుంది. కానీ సన్యాసులు ఎవరైనా పరమపదిస్తే ఎవ్వరికి ఆశౌచం ఉండదు. వారికి జరిగేటువంటి ఆ కర్మలన్నిటినీ, ఆ కైంకర్యములన్నిటినీ కూడా ఒక ఉత్సవములాగే భావించి చేస్తారన్నమాట. అందుకని అందరూ ఒక ఉత్సవంలాగా చేరి ఎటువంటి ఆశౌచం ఏది ఉండదు. అలాంటి సందర్భంలో ఒక ఉత్సవంలాగా వారికి ఆ చివరి చర్మ కైంకర్యములను జరిపిస్తారు. అలాగే యామునాచార్యుల వారు మన సంప్రదాయంలో చూసామంటే ముఖ్యమైన ఆచార్యుల్లో యామునాచార్యులే సన్యాసిగా ఉండినవారు కదా. నాథమునులు, ఉయ్యకొండారు, మణకాల్ నంబి స్వామి వీళ్ళెవరూ కూడా సన్యాసాశ్రమాన్ని పొందినవారుగా మనకు గురు పరంపరాది గ్రంథాల ద్వారా తెలియట్లేదు. దాంట్లో మణకాల్ నంబి స్వామి గురించి కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్నా సరే, ముఖ్యముగా యామునాచార్యులే మనకు సన్యాసిగా కనబడుతున్నారు అన్నమాట. అందుకని గురు పరంపరా గ్రంథంలో కూడా యామునాచార్యుల వారి ఆ చర్మ సంస్కార ప్రక్రియ అది చాలా విస్తృతంగా వివరించబడి ఉందండి. దాంట్లో ఎలా వారికి కైంకర్యములు చేశారు, ఆ కైంకర్యం చేసేటప్పుడు ఆ శ్రీచూర్ణ పరిపాలనం అంటారు, ఆ కైంకర్యం ఎలా జరిగింది, వారికి తిరుమంజనం ఎలా జరిగింది, ఆ కుంభస్థాపన ఎలా జరిగింది, చాలా విషయాలు చాలా విస్తృతంగా ఇక్కడ వర్ణించబడి ఉన్నది. అది మనం అర్థం చేసుకోవాలన్నా సరే మనకు చాలా కొంచెం వాటి గురించిన ఆ ప్రక్రియల గురించిన జ్ఞానం కావాలి. అందుకని దాసుడు ఆ విషయంలో అంతగా ఆ గాఢంగా అంటే చాలా డీప్ గా వెళ్ళి చెప్పట్లేదు అనమాట. అలా వారికి చాలా వైభవోపేతంగా ఆ చర్మ సంస్కారాలన్నీ కూడా జరిగాయి అన్నమాట. అలా బ్రహ్మమేధ సంస్కారము అంటారు. శ్రీ వైష్ణవులు పరమపదించేటప్పుడు వారికి చేయవలసిన సంస్కారం ఏంటంటే బ్రహ్మమేధ సంస్కారము అంటారు. సాధారణంగా ఎక్కడో వెళ్ళినవారు కాదు కదా, వీళ్ళు పరమపదాన్ని పొందేవాళ్ళు. వాళ్ళ వైభవానికి తగినట్లుగా వాళ్లకు సంస్కారాలు చేయాలి. అలా బ్రహ్మవేద సంస్కారము చేశారు. అక్కడ చేసేటప్పుడు చాలా ఊరంతా కూడా ఒక ఒక ఉత్సవంలాగా ప్రతి చోట తోరణాలు అవి పెట్టి చాలా అందంగా అందరూ వాళ్ళు కొందరు దివ్య ప్రబంధాలు, కొందరు వేద పారాయణాలు అన్ని ఇలా పారాయణం చేస్తూ ఉండగా వారిని వీధుల్లో తీసుకొచ్చి అక్కడ అలా చాలా పాశురాలు అవి సేవించి దాని తరువాత కావేరి ఒడ్డున ఇప్పటికి కూడా అక్కడ ఆళవందారు తిరువరస్సు అంటారు. ఆళవందారిని ఖననం చేసినటువంటి ఆ ప్రదేశము, దాన్ని తమిళంలో తిరువరస్సు అంటారు. ఆ ఆళవందారు తిరువరస్సు అనేది కావేరీ ప్రాంతంలో అక్కడ ఉంది.
అలా వాళ్ళందరూ ఒక పెద్ద సమూహంగా అక్కడ చేరి అందరూ కూడా ఏదంటే నా సాధారణంగా అందరికి కూడా అవుతుంది అనుకోండి, సన్యాసులకు విశేషంగా వారు పరమపదించిన తరువాత వాళ్లకు తిరుమంజన జరుగుతుంది. అంటే అభిషేకం. అభిషేకం అంతా జరుగుతుంది. వాళ్ళకు దాని తర్వాత అలంకారం అంతా చేసి వారిని తీసుకువెళ్ళి వాళ్లకు దహనం ఉండదు, ఖననం చేస్తారన్నమాట. అలా చేసి ఈ కైంకర్యాలన్నీ జరుగుతున్నాయి. శిష్యులందరూ కూడా ఏడుస్తూ యామునాచార్యుల వారిని చివరిసారిగా ఒకసారి సేవించుకుని వారి దివ్యమంగళ విగ్రహములను హృదయస్థంగా చేసుకోవాలనే ప్రయత్నంలో ఉంటూ అలా వారిని ఆ కావేరి ఒడ్డుకు తీసుకువెళ్లారు. ఆ సందర్భంలో ఏమైంది అంటే, ముందు పెరినంబి స్వామి వారు కాంచీపురానికి వేంచేశారు కదా. కాంచీపురానికి వేంచేసిన పెరినంబి స్వామి నేరుగా కాంచీపూర్ణులను ఆ, చూసి వారి ద్వారా రామానుజుల వారి వద్దకు వెళ్దాం అని అనుకుంటూ ఉండగా, అప్పుడు కాంచీపూర్ణ స్వామి అన్నారు, రోజు రామానుజుల వారు ఆ బావిలో నుంచి తీర్థం తీసుకొస్తూ ఉంటారు, అక్కడికి వెళ్తే వారిని మనం చూడొచ్చును అన్నట్లుగా చెప్పేసరికి పెరినంబి స్వామి కూడా వారు తయారయ్యి ఆ ఆ వైపున వెళ్తూ ఉన్నారన్నమాట. ఆ వైపు వెళ్తూ ఉండగా పెరినంబి స్వామి తమ ఆచార్యులు యామునాచార్యులు రచించినటువంటి స్తోత్ర రత్నము అని చెప్పబడే ఆళవందార స్తోత్రాన్ని అనుసంధిస్తూ ఉన్నారు. అనుసంధిస్తూ ఉండగా స్వాభావికానవధికాతిశయేషితృత్వం నారాయణత్వయి నమృష్యతి వైదికః కః బ్రహ్మా శివః శతమఖః పరమస్వరాడితి ఏతేపి యస్య మహిమార్ణవ విప్రుషస్తే. చాలా అందమైన శ్లోకం అండి. ఈ శ్లోకాన్ని అనుసంధిస్తూ ఉండగా రామానుజుల వారి చెవిలో ఆ శ్లోకం వారి చెవిలో పడిందనమాట. వెంటనే వారు అడిగారు, పెరినంబి స్వామి దగ్గర వచ్చేసి, స్వామి చాలా అందమైన ఈ శ్లోకాన్ని మీరు ఇప్పుడు పాడారు, ఇది రచించిన వారెవరు అంటే ఆ శ్లోకంలో చెప్పబడేదేంటి? స్వాభావికానవధికాతిశయేషితృత్వం నారాయణత్వైన మృష్యతి వైదికః కః. ఈ లోకంలో ఒక వైదికుడు ఉన్నాడంటే, వేదాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నవాడు ఒకడు ఉన్నాడు అంటే ఖచ్చితంగా నారాయణుడే సర్వేశ్వరుడు అనే విషయాన్ని తెలుసుకుని ఉంటాడు. అలా కాదు, నారాయణుని యందు ఆ సర్వేశ్వరత్వం లేదు అని అనుకుంటే అసలు అతను వైదికుడే కాదు. మరి వేదాల్లో బ్రహ్మ గురించి, శివుని గురించి ఎన్నో విషయాలు చెప్పబడి ఉన్నాయి అంటే వాళ్లకున్న వైభవాలన్నీ కూడా, ఈ భగవంతుని యొక్క వైభవం ఒక సముద్రం లాంటిదంటే ఆ సముద్రంలో ఉండేటువంటి చిన్న చిన్న చుక్కలు అంతే వీరి వైభవం. ఆ భగవంతుని యొక్క వైభవం వల్ల వీళ్లకు కలిగిన వైభవమే కానీ వాళ్లకు అంటూ ఆ, వాళ్లకు అని విడిగా వైభవం ఏం లేదు అన్నట్లు చెప్పే శ్లోకం అండి. చాలా అద్భుతమైన శ్లోకం అది. చాలా అర్థ గాంభీర్యం ఉంటుంది దాంట్లో. ఆ శ్లోకాన్ని చెబుతూ ఉండగా దాన్ని విని రామానుజుల వారు ఈ శ్లోకాన్ని రచించిన వారిని ఎలాగైనా సేవించుకోవాలి అని అనుకొని పెరినంబి స్వామిని అడిగారు, స్వామి ఇది రచించిన వారెవరు అంటే, మా ఆచార్యులు యామునాచార్యుల వారు రచించారు అన్నారు. వెంటనే రామానుజులు, అయితే వారిని సేవించుకోవాలండి అన్నారు. పెరినంబి స్వామి, అయితే వచ్చేయండి బయలుదేరదాం అనేసారు. ఎందుకంటే వారు వచ్చిందే దానికోసం కదా. రామానుజుల వారిని ఎలాగైనా యామునాచార్యుల వద్దకు తీసుకువెళ్ళాలి అని వచ్చారు. వచ్చిన సందర్భంలో ఇలా జరిగేసరికి వారే వచ్చి వస్తాను అంటే ఇంకేంటి ఇంకేంటి వెంటనే బయలుదేరదామని వారిని పట్టుకొని మన పెరినంబి స్వామి వారు రామానుజులతో పాటు శ్రీరంగానికి వేయించేశారండి. శ్రీరంగానికి వేయించేసి అలా కావేరి ఒడ్డుకు చేరుకున్నారు. చూడండి, ఇప్పుడు యామునాచార్యుల వారి సంస్కారాలన్నీ కూడా శ్రీరంగంలో కావేరి ఒడ్డున జరుగుతున్నాయి. అది ఎక్కడ అంటే ఇప్పుడు కావేరి రెండు వైపులా ప్రవహిస్తుందా? ఒకటి దక్షిణ కావేరి, మరొకటి ఉత్తర దిక్కులో ఉండేటువంటి కావేరి. దక్షిణ కావేరి తెందిరు కావేరి అంటారు తమిళంలో. ఉత్తర దిక్కున ప్రవహించే దాన్ని వడదిరు కావేరి, కొళ్ళిడం అని అంటారు. ఇప్పుడు ఆ కొళ్ళిడం వైపు, ఉత్తర కావేరి వైపు ఈ సంస్కారాలు శ్రీరంగ ప్రాంతంలో జరుగుతున్నాయి. ఇప్పుడు కావేరికి అటువైపున వచ్చి చేరారు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు కాంచీపురం అంతా కూడా శ్రీరంగానికి ఉత్తర వైపున, ఉత్తర దిక్కున ఉందన్నమాట. అక్కడి నుంచి వాళ్ళు వచ్చారు. అలా వచ్చి కావేరి యొక్క ఆ ఉత్తర తీరంలో ఉంటూ ఉండగా అక్కడ దూరం చూస్తే ఆ ఒడ్డున అంత పెద్ద సమూహం, శ్రీవైష్ణవ సమూహం పెద్దగా అక్కడ చేరి ఉన్నారు. అందరూ ఏదో చేస్తున్నారు, ఏంటి అని పెరినంబి స్వామి వారు అక్కడ పక్కన ఉండేవారిని ఎవరో అడిగేసరికి యామునాచార్యుల వారు పరమపదించారు. ఏంటండి, యామునాచార్యుల వారు పరమపదించారు అని ఆ మాటను విన్నారు. అంతే.
పెరినంబి స్వామి వారు యామునాచార్య వారు పరమపదించారా అని అలా ఏడుస్తూ కింద పడిపోయారన్నమాట. మోహించారు. ఆ మాటను విని రామానుజాచార్యుల వారు, అయ్యో యామునాచార్యులను సేవించుకునే భాగ్యం లేదా అని విలవిల్లాడిపోయారన్నమాట రామానుజుల వారు. ఇక్కడ అంటారు, పెరినంబి స్వామి సాక్షాత్ శిష్యులు, వారితో ఎంతో కాలం గడిపిన వారు. కానీ పెరినంబి స్వామి కన్నా రామానుజుల వారికి దుఃఖం అధికంగా ఉండిందంట. రామానుజుల వారి దుఃఖాన్ని చూసి పెరినంబి స్వామి అయ్యో అనుకున్నారంట. అయ్యో వీరికి ఇంత దుఃఖమే ఏం చేసేది అని వారిని సరే అని వారిని తీసుకొని, రామానుజుల వారిని తీసుకొని పెరినంబి వారు యామునాచార్యుల వారి చరమ దివ్యమంగళ విగ్రహం పక్కకు తీసుకువెళ్లారు. అక్కడ రామానుజుల వారు వారిని సేవించి నమస్కరించి అలా వారిని పాదాది కేశాంతముగా సేవించుకున్నారు. అలా సేవిస్తూ ఉండగా వారి చేతిలో 3 వేళ్ళు ఇలా ముడుచుకొని ఉన్నాయండి. రామానుజుల వారు పక్కన ఉండేవాళ్ళు, ఇదేంటండి విచిత్రంగా ఇలా ఉంది, సాధారణంగా అలా ఉండదు కదా, ఎలా ఉంది అని అడిగేసరికి, తెలియదండి ఏదో ఒకటి ఉండాలి అని ఇలా అందరూ ఆలోచిస్తూ ఉండగా అప్పుడు రామానుజుల వారు అడిగారు, యామునాచార్యుల వారికి మనస్సులో ఏమైనా కోరికలు ఉండేవా, మీకేమైనా తెలుసా అని అడిగినప్పుడు వెంటనే శిష్యులందరూ కూడా అప్పుడప్పుడు కాలక్షేపాల్లో స్వామి 3 విషయాలు తెలిపేవారండి. ఒకటేంటి అంటే, ఋషులలో వ్యాస మహర్షి, పరాశర మహర్షి వాళ్ళిద్దరూ కూడా వైష్ణవ మతం కోసం చేసిన ఉపకారం అనేది చాలా పెద్దది. అటువంటి వాళ్ళు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం మనం ఏం చేయగలుగుతాము, ఏదైనా ఒకటి చేయాలి అనే ఆశ, కోరిక వారికి ఉండేది. ఇదొకటి. మరొకటేంటి అంటే, మన సంప్రదాయంలో ప్రపన్న జన కూటస్థులుగా చెప్పబడేవారు ఎవరు అంటే నమ్మాళ్ళవార్లు. ఆ నమ్మాళ్ళవార్ల కోసం అని ఏమైనా ఒకటి చేయాలి అనేది ఇది రెండోది. ఆ నమ్మాళ్ళవార్ల వద్ద అంత ప్రేమ, వారి కోసమని ఏమైనా చేయాలి అనేది రెండో విషయం. దాని తరువాత మూడోది ఏంటి అంటే, వేదవ్యాసులు రచించినటువంటి బ్రహ్మసూత్రానికి ఒక భాష్యము రచించాలి, బ్రహ్మసూత్ర భాష్యము రచించాలి. ఎందుకంటే ఆ కాలంలో బ్రహ్మసూత్రానికి భాష్యం రచిస్తేనే వాళ్ళ సిద్ధాంతానికి ఒక గుర్తింపు వచ్చేది. ఇప్పుడు మన విశిష్టాద్వైత సిద్ధాంతానికి గుర్తింపు రావాలి అంటే ఖచ్చితంగా బ్రహ్మసూత్రములకు భాష్యం ఉండాలి. ఈ 3 కోరికలు వారి యొక్క మనస్సులో ఉండేవి. వారు కాలక్షేపాల్లో అప్పుడప్పుడు చెప్పేవారు అని శిష్యులు చెప్పగా అప్పుడు రామానుజుల వారు అక్కడ వాటిని తెలుసుకొని వెంటనే అన్నారన్నమాట, దాసునికి ఈ శరీరము దృఢముగా ఉండి సహకరిస్తే, ఆచార్యుల యొక్క కృప దాసునిపై ఉంటే, ఆ సర్వేశ్వరుడు, ఆ భగవంతుడు తను ఇలా సంకల్పించినది సత్యమైతే, ఇలా సంకల్పించినట్లయితే దాసుడు ఈ 3 కోరికలను కూడా నెరవేరుస్తాను అన్నారు. అక్కడ కూడా చూడండి ఎంత అహంకార రహితంగా మాట్లాడుతున్నారండి. నేను చేస్తానండి చెప్పలేదు. ఆచార్యుల యొక్క కృప పరిపూర్ణముగా ఉంటుందైతే, భగవంతుని యొక్క సంకల్పం అలా ఉంటుందైతే, వాళ్ళ సంకల్పము చేత, కృప చేత ఒకవేళ ఈ శరీరము దృఢముగా ఉంటుందైతే దాసుడు ఈ కోరికలను నెరవేరుస్తాను అని రామానుజుల వారు అలా అక్కడ ప్రతిజ్ఞ చేయగా వెంటనే ఆ వేళ్ళన్నీ కూడా ఇలా తెరుచుకున్నాయంట. దాన్ని చూసి అందరూ ఆశ్చర్యపడిపోయారు. ఎక్కడి నుంచి ఎవరు వచ్చారండి? ఇంతమంది శిష్యులు అక్కడ ఉన్నారు. ఎవరు ఆ విషయాన్ని పసిగట్టలేదు. ఇదే ఇలా చేయాలని వాళ్ళకి తోచలేదు. ఎక్కడి నుంచో కాంచీపురంలో నుంచి ఒక ఆయన వచ్చేసి మొదటిసారిగా ఒకరిని సేవించుకొని వారి యొక్క హృదయంలో ఉండేటువంటి ఆ కోరికలను తెలుసుకొని దాన్ని నెరవేరుస్తాను అనగా వెంటనే ఆ వేళ్ళు కూడా అలా తెరుచుకోవటం ఇదేంటండి అన్నట్లుగా వాళ్ళందరూ ఆశ్చర్యచకితులై చూస్తూ ఉండగా అందరూ కూడా అక్కడ ఉండే పెద్దవాళ్ళందరూ కూడా, ఆచార్యుల యొక్క కృప మీ మీద పరిపూర్ణముగా ఉంటుంది, అందుకని మీరు ఆ, ఎటువంటి వెంగబెట్టుకోవాల్సిన అవసరం లేదు, వారి యొక్క దివ్య శక్తి మీ దగ్గర ఉంటుంది, అందుకని మీరే ఈ దర్శనానికి నిర్వాహకులు అవుతారు అని అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా మంగళాశాసనము చేయగా ఆ సందర్భంలో రామానుజుల వారు కూడా ఆ, ఈ దివ్యమంగళ విగ్రహములను ఎలాగైనా తమ మనస్సులో నిక్షిప్తం చేసుకోవాలి అనే ప్రయత్నంలో ఉంటూ
కానీ అది చేస్తూ ఉన్న రామానుజుల వారికి రంగనాథ స్వామి మీద కోపం అండి. వచ్చింది యామునాచార్యుల వారిని సేవించుకోవాలి అని. చివరికి వారి యొక్క దర్శనం కలగకుండా పోయింది. వారిని సేవించుకోలేకపోయాని. ఎందుకంటే చరమ దివ్యమంగళ విగ్రహం అది దాని యొక్క దర్శనం దొరికిన వారి యొక్క దర్శనం దొరకలేదు, వారితో మాట్లాడేటువంటి భాగ్యం కలగలేదు అని ఆ బెంగతో మన రామానుజులు రంగనాథ స్వామిని సేవించుకోకుండా, ఏంటండి, సేవించుకోకుండా కోపంతో, ప్రణయ కోపంతో అనుకోవచ్చు, అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ కాంచీపురానికి వేంచేశారు. యామునాచార్యులను సేవించుకున్నారు. అక్కడి నుంచి నేరుగా కాంచీపురానికి వెళ్ళిపోయారు మన రామానుజుల వారు. మధ్యలో ఎందుకు రంగనాథ స్వామిని సేవించుకోలేదంటే కోపం. రంగనాథ స్వామి ఏం మార్చారు అని. కానీ అదే రంగనాథ స్వామి మళ్ళీ ఆ రామానుజుల వారిని తమ వైపు లాగేసి తమకుండేటువంటి ప్రతి కైంకర్యాన్ని సవ్యంగా నెరవేర్చేందుకు రామానుజుల వారిని ఉపయోగించుకున్నారు అనేది వచ్చే ఘట్టం అన్నమాట, వచ్చే ప్రకరణం. అలా యామునాచార్యుల వారిని సేవించుకొని వారికి ఉండేటువంటి కోరికలను నెరవేరుస్తాను అనే ప్రతిజ్ఞ చేశారు మన రామానుజుల వారు. అక్కడి నుంచి అలా మళ్ళీ కాంచీపురానికి వేంచేశారు. అక్కడ కాంచీపురానికి వేంచేసి అక్కడ కాంచీపూర్ణులను సేవించుకొని స్వామి ఇలా ఆళవందార్ల వారు పరమపరించారు అని చెప్పగా వారు సాక్షాత్ శిష్యులు కదా, వారు అలా మోహించి చాలా బాధపడి దాని తరువాత రామానుజుల వారు చూసి, మీరు బాధపడకండి, మీరు అనుకున్నది జరుగుతుంది, భగవంతుడు సర్వజ్ఞుడు కదా, సర్వశక్తుడు కదా, వాడు చూసుకుంటాడు, మీరేం బాధపడకండి, మీరు ఎప్పుడూలాగా మీ కైంకర్యం చేస్తూ ఉండండి అని చెప్పేసి అలా ఉంటున్న రామానుజుల వారు కాంచీపురంలో. అక్కడ మనం ఈ కథను సమాప్తి చేసుకుందాం. ఈరోజు యామునాచార్యుల వారు పరమపదించారు అని చూసాం. వారి యొక్క తిరునక్షత్రం ఆషాఢ మాసంలో ఉత్తరాషాఢ నక్షత్రం అండి. ఆడి ఉత్తరాఢం అని అంటారు. అలా ఆ సందర్భంలో అవతరించిన వారు. వీరి యొక్క తనియన్ అది రామానుజుల వారి చేత సమర్పించబడింది. గీతాభాష్యంలో మొదటి శ్లోకం. గీతాభాష్య ఆరంభంలో యత్పదాంభోరుహధ్యాన విధ్వస్తాశేషకల్మషః వస్తుతాముపయాతోహం యామునేయం నమామితం. ఏ ఆళవందారి యొక్క పాదారవిందముల ధ్యానము చేత నా కల్మషములన్నీ కూడా విధ్వస్తం అయ్యాయో, అలా అయిన తరువాత దాసుడు కూడా ఒక వస్తువును అయ్యాను. యామునాచార్యుల వారి దర్శనం, వారి యొక్క ధ్యానము లేకపోతే దాసుడు ఒక వస్తువు కింద పరిగణించడానికి కూడా అర్హత లేనివాడు. అటువంటి దాసుడు వారి యొక్క ధ్యానము చేత ఇటువంటి స్థితిని పొంది ఉన్నాడు. అటువంటి ఆ యామునాచార్యుల వారిని నమామి. అప్పుడు యామునాచార్యుల వారి శ్రీచరణారవింద ధ్యానము చేతనే రామానుజుల వారి కల్మషములు, దోషాలన్నీ నష్టమయ్యాయి. వారి యొక్క శ్రీచరణారవింద ధ్యానము చేతనే రామానుజుల వారు ఒక వస్తువుగా అయ్యాను అంటున్నారు అన్నమాట. అంత గొప్పవారైన యామునాచార్యుల వారి చరిత్ర దీంతో సమాప్తి అవుతోంది. దీని తర్వాత రామానుజుల వారి చరిత్ర, వారు కాంచీపురంలో ఉండేటువంటి వారు శ్రీరంగానికి వచ్చి ఎలా ఈ దర్శన నిర్వాహకులయ్యారు అనే విషయాన్ని రేపటి ఉపన్యాసంలో 8ంటికి మనం అందరం చూద్దాం. శ్రీమతే రమ్యజామాతృ మునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయా నిత్యశ్రీర్నిత్యమంగళం. ఆళ్వార్ எம்பெருமானார் ஜீயர் திருவடிகளே சரணம்.